ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సన్నిధిలో ఉన్న 2 సన్నిధి గొల్లలతో పాటు మరో 2 సన్నిధి గొల్లలను ఇటీవల జరిగిన పాలక మండలిలో నియమించడం హర్షణీయమని యాదవ యువ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆశాభావం వ్యక్తం చేశారు. పదహారవ తేదీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో ఎప్పటి నుంచో సన్నిధి గొల్లల యొక్క 2 పోస్టుల భర్తీ కోసం దాదాపు 2014-15 10 సంవత్సరాల ముందు నుంచి కూడా సన్నిధి గొల్లల పని భారం తగ్గించాలని, వాళ్ళకి ఏదైనా వారాంతపు సెలవులు కానీ లేదంటే లీవులు తీసుకున్నప్పుడు వాళ్ళకి మినహాయింపు లేకుండా పని భారం ఎక్కువ అవుతుందని చెప్పి దాదాపు 10 సంవత్సరాలుగా టీటీడీకి విన్నవించుకుంటూ రావడం జరుగుతుంది. అనేక ప్రభుత్వాలు మారాయి. వచ్చిన ప్రతి ప్రభుత్వానికి కూడా పని భారం ఎక్కువ అవుతుంది, దానివల్ల సమస్యలు వస్తున్నాయి అని చెప్పి తెలియజేయడంతో గత ప్రభుత్వం వంశపారంపర్యం ఇవ్వడం జరిగింది. ఈ బోర్డు మీటింగ్ లో సన్నిధి గొల్లలకు 2 అదనపు పోస్టులు, ఇప్పుడు 2 సన్నిధి గొల్లలుగా స్వామివారి కైంకర్యం చేస్తున్నారు. ఇప్పుడు అదనంగా మరో 2 సన్నిధి గొల్లలుగా, ఒకటి ప్రధాన సన్నిధి గొల్ల అంటే ప్రధాన సన్నిధి యాదవ్, అదేవిధంగా సన్నిధి గొల్లగా ఇంకొక సన్నిధి యాదవ్. మొత్తం గతంలో స్వామివారి కైంకర్యం చేసేటువంటి 2తో పాటు మరి ఒక 2 పోస్టులు ఏర్పాటు చేసి నిన్న టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ బోర్డు చైర్మన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా సన్నిధి గొల్లల విషయంలో ఎప్పుడు కలిసినా కానీ సానుకూలంగా స్పందిస్తూ మీకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ టీటీడీ ఈఓ గారు అదేవిధంగా అదనపు ఈఓ గారు ఇద్దరు 6-7 నెలల్లో చొరవ చూపి ఈ యొక్క 2 పోస్టులని ఏర్పాటు చేసి స్వామివారి కైంకర్యానికి మరో 2కి అవకాశం కల్పించడం జరిగింది. వీరందరికీ కూడా అఖిల భారతీయ యాదవ మహాసభ అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని యాదవ సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ బోర్డుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ.